ఇది మనం నిర్ణయించుకునే దీనికి మీరు సమ్మతమా కాదా? మన ఊరు ఉండాలా ఉండొద్దా? మా ఊరు కావాలా వద్దా? ఎలక్షన్ బహిష్కరిస్తున్నామా లేదా? ప్రభుత్వం మన దగ్గరికి రావాలా లేదా? ఎమ్మెల్యే రావాలా లేదా? ఎలక్షన్ కమిషన్ రావాలా లేదా? జిల్లా కలెక్టర్ రావాలా లేదా? మన ఊరు మనకు ఉండాలా లేదా? ఎలక్షన్ రద్దు చేస్తున్నామా లేదా? మాకు సర్పంచులు వద్దు. ఇంకొకటి అది అయిపోయింది. మన ఊరు ప్రజల తీర్మానము అది నేర్చుకున్నాం. ఒకటి ఎవరు అయితే ఇంకొకటి మా ఊరు సర్వే చేసి మా ఊరు 2 గ్రామాలు ముంపులు గురయ్యేటట్టు చేసిరు. అది తప్పుడు సర్వే, పారదర్శకంగా చేయలేదు. అప్పుడు ప్రభుత్వం, అప్పుడు అధికారులు మేము ఎంత చెప్పినా వినలేదు. దానికి నిరసనగా మేము అప్పటి నుంచి పోరాటం చేసుకుంటాం, మాకు తోచినంత చేసుకుంటూ వస్తున్నాము. దాంట్లో భాగంగానే సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులైన మాజీ సర్పంచ్ జయపాల్ యాదవ్ గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే సర్పంచ్ అంటారు సారీ మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. కలెక్టర్ ఆఫీస్లో ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓ ఆఫీస్లో కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. మేము ఎంత చేసినా మాకు అన్యాయం చేసి సరే అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ కదా, అప్పుడు ఆ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కలిసినాము. మరియు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయిన తర్వాత మా పేసులో మా ఎర్రవెల్లి రిజర్వాయర్ మునుగొద్దు, దానికి మళ్ళొకసారి అధికారులను సర్వే తీసుకురాలి. ఎందుకంటే గోకారం చెరువు మనకు పెద్ద ఉంటుంది, ఎంతో కొంత తీసుకొని పోయి మా 2 ఊరు మునుగొద్దు. మాకు ప్రాజెక్టు మేము అడ్డుకుంటలేం, కానీ మాది ముంపుకు గురి కాకుండా ఉండాల్సిన బాధ్యత మీరు ఒకసారి అప్పుడు ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. మీరు ఇప్పుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇది ఒక్కసారి మళ్ళీ సర్వే చేయించి మా ముంపు గురి కాకుండా ఉంచుకొని మీరు ప్రాజెక్టు తీసుకొని మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎంఓ ఆఫీస్ సచివాలయంలో మేము ఒక లెటర్ ఇస్తే అది సంబంధిత చింతపల్లి, మనం ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఆఫీస్ అంటే డిండి చింతపల్లి ఉంటుంది కదా, ఇక డిండి చింతపల్లి అంటే మాల్ చింతపల్లిలో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ అధికారులకు ఆ సీఎంఓ ఆఫీస్ నుంచి మనం ఇచ్చినందుకు, ఆ పేషీలో ఇచ్చినందుకు